నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా క్రంచీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే బయట బండి మీద చేసిన దానికంటే ఎక్కువ రుచిగా క్రిస్పీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఉండేలా చూసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో ఎక్కడ బియ్యపిండి వేయాల్సిన అవసరం లేదండి. బియ్యపిండి వేయకుండానే మనకి శనగపిండితోటి ఆనియన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నాకు కొంచెం శనగపిండి పట్టింది, నేను కలుపుకుంటున్నాను. మీరు చూసుకొని శనగపిండి ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకుంటూ ఉండండి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కడ ఎక్కువ పొయ్యొద్దు, లైట్గా స్ప్రింకిల్ చేస్తూ వేస్తూ కలుపుకోండి. మనకి ఆనియన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, సో వాటర్ చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, పిండి అనేది తక్కువగా ఉంది. మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ కానీ పకోడీలా వేసుకోండి, పెద్దగా వేసుకోవద్దు. ఉండల్లాగా వేసుకుంటే పకోడీ అనేది మెత్తగా ఉంటుంది. ఇలా టర్న్ చేస్తూ ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్లోకి వచ్చాయి. సో ఈ పకోడీని మనం పక్కకు తీసుకుందాము. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా వేస్తూ ఈవెన్గా కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అనేవి ఈజీగా మాడిపోతాయి, సో మొత్తం మాడిపోయినట్లుగా వస్తుంది. అలా చేస్తే బాగోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి 10 to 15 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. చూసారు కదా, అవి గోల్డ్ కలర్ వచ్చాయి. మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పిండి కలుపుకునేటప్పుడే వాటర్ తక్కువగా వేసుకోండి, ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.